ప్రతి స్టేట్ బ్యాంక్ ఉద్యోగి ఆయన రిటైర్ అయినా సర్వీస్లో ఉన్నా కూడా ఆయన అనుకునేది ఒకటే, ఎప్పుడు జనరల్ బాడీ మీటింగ్ అయినా కూడా తప్పకుండా మనం ఆ జనరల్ బాడీ మీటింగ్కి అటెండ్ కావాలి అనుకుంటాడు. ఎందుకంటే రిటైర్ అయిన వాళ్ళకి గతంలో తాము పనిచేసినప్పుడు ఉన్నటువంటి అనుభవాలని సాటి వాళ్ళతో పంచుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి వేడుకగా ఉంటుంది, వేదికగా ఉంటుంది. అలాగే వాళ్ళు పనిచేసిన కాలంలో ఉండేటటువంటి యాజమాన్య పని విధానాలు వాటన్నిటిని గురించి మాట్లాడుతుంటారు. మేము పనిచేసినప్పుడు కేవలం రాతల్లో రాసేవాళ్ళం, లెడ్జర్లు కానివ్వండి, బ్యాంకు నుండి డబ్బులు తీసుకునేటప్పుడు ఇచ్చేటటువంటివి కానివ్వండి, ఇవన్నీ కూడా. కానీ ఈరోజు బ్యాంకుకి కస్టమర్లు రావడం కూడా తగ్గిపోయింది, కస్టమర్లతో ముఖాముఖి కూడా తగ్గిపోయింది. ఎందుకంటే ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ఎప్పుడైతే మనము డెబిట్ కార్డ్ అని వెళ్ళామో, క్రెడిట్ కార్డ్ అని వెళ్ళామో, ఆన్లైన్ అని వెళ్ళామో, గూగుల్, పేటిఎం, ఇతరత్ర మాధ్యమాల ద్వారా డబ్బులు ఎప్పుడైతే బదిలీలకు అవకాశాలు ఏర్పడ్డాయో, తద్వారా బ్యాంకుకి కస్టమర్కి, బ్యాంకు ఉద్యోగులకి కస్టమర్లకి ఉండేటటువంటి ఆ సంబంధ బాంధవ్యాలు కూడా దూరం అయ్యాయి. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకు మేనేజర్ అన్నా, బ్యాంకు ఉద్యోగి అన్నా ఆ గ్రామీణ ప్రాంతంలో అతను ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిగా భావించబడేవాడు. ఆయన నడిచి వెళుతుంటే బ్యాంక్ ఎంప్లాయీ వెళుతున్నాడండి అనేవారు. ఈరోజు ఎంత పెద్ద బ్యాంక్ ఎంప్లాయీ వెళ్ళినా, ఏ క్యాడర్ ఎంప్లాయీ వెళ్ళినా కూడా ఆయన బ్యాంకులో పనిచేస్తాడంటే ఓహో బ్యాంకులో పనిచేస్తాడా అనేటటువంటిదే కానీ బ్యాంక్ ఉద్యోగం అంటే ఒక సామాన్యమైనటువంటిది అయిపోయింది. మరి ఇవన్నీ కూడా ఒక అందమైనటువంటి అనుభూతులు. ఎందుకంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి. కాబట్టి ఈ మార్పు అనేటటువంటి దాన్ని మనం స్వాగతించక తప్పదు. రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా ఎన్ని విధానాలు ఉంటాయో, కేవలం బయోమెట్రిక్ ద్వారా కూడా నగదు లావాదేవీలు జరిగేటటువంటి రోజులు కూడా రావచ్చు. అదేవిధంగా కెమెరా ముందు నిలబడితే మన కనుపాపలతో కూడా జరిగిపోయే రోజులు రావచ్చు. దానికి తగ్గట్టు ఏం చెయ్యాలి అనేటటువంటి మీద కూడా మనం ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఆ చేస్తున్న గౌరవం కేవలమే దక్కుతుంది.